విధంగా స్కూల్ వాతావరణమే చేంజ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్జీఎస్ నుంచి 10 లక్షలు మనకు రీసెంట్ గా శాంక్షన్ అయినాయి. రోడ్లు వేయడం జరిగింది. డ్రైనేజ్ 50 లక్షలతోటి హెచ్ఎండిఏ ఫండ్ మన కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో మాకు కిరాయికి ఉన్నాము. ఇది వరకు ఇందిరా మిల్లు వచ్చిందని జాగుందని మేము కట్టుకున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ కిరాయి కట్టలేక చాలా బాధపడ్డాము. ఇందిరా మిల్లు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 5 లక్షలు సాయం చేసిరు ఎమ్మెల్యే గారికి, సర్పంచ్ శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. సంతోషం. డబుల్ బెడ్రూమ్ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన సార్ మాకు ఒకటే లేని వాళ్ళకు మంచిగా ఇయ్యాలి. ఇప్పుడు దొడ్డు బియ్యం వచ్చేది అది తిన కూడా తినపోయే సార్ వండేది వాళ్ళకి పనులు అంటే మంచిగా చేస్తున్నారు ముఖ్యమంత్రి కూడా మంచిగా చేస్తురావాలి. సీసీ రోడ్డు ప్రతిదీ మన గ్రామ సర్పంచ్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. కరెంట్ మంచిగా వస్తుంది, లైట్స్ ఉన్నాయి. సర్పంచ్ గారు అన్ని విధాల ముందుండి ప్రోత్సాహకాలు అందించుకుంటూ అంత మంచిగా ఉంది. ఇప్పుడు సర్పంచ్ వచ్చిన ద్వారా మాకు నీట్గా ఉన్నాయి. మాకు అనుకున్న పనులు అవుతున్నాయి. మాకు ఏమి ఇబ్బంది లేదు. ఎంత ఇల్లు కట్టుకోవాలంటే మేము మా నుంచి అయితే కాకపోసారు. మరి ఇలాంటి ఇల్లు ఇంకా ఎంతో మంది కట్టుకుంటున్నారు గ్రామంలో ప్రజలు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు సన్న బియ్యం వస్తాయి. నాది 35 కిలో మాది కార్డు. నాకు సన్న బియ్యం వస్తాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్ మండల్ ఈనాడు మనం చూడొచ్చు రాఘవపుర గ్రామంలో ఉన్నాం. సో మనతో పాటు గ్రామ సర్పంచ్ సిద్ధగోని శ్రీకాంత్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈనాడు గ్రామ రాజకీయాల పైన ఏ విధంగా ముందుకెళ్తున్నారు, గ్రామ ప్రజలందరూ ఈనాడు ఒక సర్పంచ్ గా గెలిపించుకున్నారు కాబట్టి ప్రస్తుత రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, పార్టీ తరఫున వచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ప్రజలు ఏ విధంగా గ్రామ ప్రజలు లబ్ధి పొందుతున్నారు, గ్రామంలో మరి ఫండ్స్ ఏ విధంగా రావడం జరిగింది, గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి వారి మాటల్లో అడిగి తెలుసుకోండి. సో నమస్కారం అండి సర్పంచ్. నమస్కారం అండి. సో చెప్పండి అన్నగారు, మిమ్మల్ని గ్రామ ప్రజలందరి నమ్మకంతో మిమ్మల్ని సర్పంచ్ గా నిలబెట్టుకున్నారు, గెలిపించుకున్నారు. సో ఏం చెప్పాలనుకుంటారు, గ్రామ అభివృద్ధి ఎట్లా ఉంది, సంక్షేమ పథకాలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు? నన్ను రావుపురం గ్రామ ప్రజలు ఏ విధంగా గెలిపించుకురో ఆ విధంగానే నేను ప్రతి వార్డుకు తిరిగి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకొని వారికి సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేస్తున్నాను. ఇప్పటికే మనము వచ్చిన 6 నెలల్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ ప్లస్ మన స్కూల్ కానీ మహిళా సంఘం కానీ పెయింట్ వేయించడం జరిగింది. అదేవిధంగా స్కూల్ వాతావరణమే చేంజ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్జీఎస్ నుంచి 10 లక్షలు మనకు రీసెంట్ గా శాంక్షన్ అయినాయి. రోడ్లు వేయడం జరిగింది. డ్రైనేజ్ 50 లక్షలతోటి హెచ్ఎండిఏ ఫండ్ మన కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో, మన పొట్టల శ్యామ్ గౌడ్ గారి సహకారంతో ఈ రోజు రావుపురం గ్రామంలో 50 లక్షలతోటి హెచ్ఎండిఏ ఫండ్ రిలీజ్ కావడం జరిగింది. ఆ రిలీజ్ అయిన వెంటనే ఎస్సీ కాలనీలో అండర్ డ్రైనేజ్ వేయడం జరిగింది. బీసీ కాలనీలో కూడా రోడ్స్ డ్రైనేజ్ మరి కొద్ది రోజులలో వేయడం జరుగుతుంది. సో వీటన్నిటిని ఎట్లా మీరు ఫోకస్ చేస్తున్నారు, ఎందుకంటే గ్రామ సభలు నిర్వహించుకున్నప్పుడు అన్ని ఇష్యూస్ మీ దృష్టికి వస్తూ ఉంటాయి కదా. సో అన్ని ప్రతి కాలనీని మీరు పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. సో ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మీరు నిర్ణయించుకుంటున్నారు? రావుపురం గ్రామంలో ప్రతి వార్డుకు ఫస్ట్ వార్డు నుంచి మొదలు పెడితే 10th వార్డు వరకు ప్రతి వార్డులో తిరుగుతాం. మేము ఆ సమస్యలన్నీ గుర్తించి ఒక నోట్ చేసుకుంటాము. ఆ నోట్ చేసుకొని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కానీ ఈనాడు గ్రామంలో నిరుపేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు, ఏమంటా ఉన్నారు వాళ్ళు? చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, సన్న బియ్యం చాలా అందరికీ, ప్రతి పేదవాడికి మనకు 1 మంత్కి ఒకసారి 25 kgs బ్యాగు, మినిమం 25 kgs బ్యాగు పోయేది. అలాంటిది 1500 2000 పెట్టి కొనుక్కునే వాళ్ళు ఈ రోజు ఫ్రీగా సన్న బియ్యం తింటున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో, మా ఇంట్లో కూడా మేము సన్న బియ్యం అదే బియ్యం తింటున్నాము. ప్రతి ఒక్క వార్డు మెంబర్ కానీ ప్రతి ఒక్క పేదవాళ్ళు ఎవరైనా సరే సన్న బియ్యం అందరూ మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా తింటున్నారు. ఓకే, ఇతర సంక్షేమ పథకాలు అయితేనేమి, ఈనాడు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అయితేనేమి ఎట్లా లబ్ధి పొందుతున్నారు? సో గ్రామ ప్రజలందరూ ఏమంటా ఉన్నారు మీతోని? ఇంత ముందుకు మా విలేజ్ లో చాలా మంది కరెంట్ బిల్ కట్టాలంటే చాలా అవస్థ పడేది. ఎంతో మంది పేదవాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు కడతారేమో అని లేని వాళ్ళు ఒక్కొక్కసారి కరెంట్ కట్ చేసిపోయిన రోజులు ఉన్నాయి. చాలా ఒక 500 నుంచి 1000 రూపాయలు సేఫ్ అవుతున్నాయి. ప్రతి ఒక్క ఇంటికి
ప్రతి ఒక్క ఇంటికి సన్న బియ్యం ఒకటి ప్లస్ ఇది కరెంటుది ఒకటి చాలా అంటే చాలా సేఫ్ అవుతుంది. నెలకు 1000 రూపాయలు మిగులుతున్నట్టే వాళ్ళకు, 1000 నుంచి 2000 రూపాయలు మిగులుతున్నాయి వాళ్ళకు. 340 మంది 340 నుంచి 45 మంది మా ఊర్లో ఇప్పటికీ లబ్ధి పొందుతారు. ఇంకా కొంతమంది కూడా అప్లికేషన్ పెట్టుకోరు. ఓకే అన్న గారు, ఇప్పుడు మీరు సర్పంచ్ అంటే ఈనాడు పార్టీ పరంగా గెలవచ్చు కాక కానీ ఈనాడు పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని మీరు డెవలప్మెంట్ చేయాల్సి ఉంటది. ఏ సంక్షేమ పథకాలు వచ్చినా పార్టీలకు అతీతంగా అందరినీ సమన్వయం చేస్తూ మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఎట్లా జరుగుతున్నాయి? నేను మాత్రం అందరినీ కలుపుకొని పోతా. పార్టీ అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు ఏనాడు లేదు. నేను ఇంతకుముందు 2 సార్లు వార్డు మెంబర్ గా నిలబడి గెలిచిన, ఇది 3rd టైం. ఇప్పుడు సర్పంచ్ గా నన్ను అందరూ నమ్మకంతో గెలిపించారు కాబట్టి ఆ నమ్మకంతో నేను వర్క్ చేస్తా. 5 సంవత్సరాలు మంచి మా ఊరు గ్రామ అభివృద్ధి చెందిన మంచి ఆదర్శ గ్రామంగా తీర్చాలని నా ఉద్దేశం ఉంది. అందరు మా పాలకవర్గం అందరూ నాకు సపోర్ట్ గా ఉన్నారు. నా గ్రామ ప్రజలు అందరు సహకారం ఉంటది, ఎప్పటికి ఉంటది, ఎల్లవేళలో ఉంటది. మనం చెడు పని చేయము, ఏదైనా మంచి రోడ్లోనే పోతాము. 10 రూపాయలు పోయినా సరే న్యాయంగా పోవాలని చూస్తాం తప్ప మనము ఇంకా ఫ్రాడ్ చేసేటట్టు మనం ఎప్పుడు భావించాము. నాకు ఊరు డెవలప్మెంట్ కావాలి, నా ఊరు గ్రామ ప్రజలు 5 సంవత్సరాలు మంచి పేరు తెచ్చుకున్నాం అనే పేరు మనకుంటే సరిపోతుంది, అంతమించి మనకేం లేదు. ఓకే, ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. సో మహిళా రంగానికి, అభ్యున్నతికి, మహిళా చైతన్యానికి ఈనాడు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు కదా. సో ఈనాడు మహిళా భవనాలకు కానీ, ఈనాడు మహిళా సంఘాలకు కానీ ఎట్లా ఉంది, గ్రామంలో ఎట్లా ఉన్నాయి పరిస్థితి? మహిళలు చాలా సంతోషపడుతున్నారు. ఈ రోజు రీసెంట్ గా కూడా మనకు మహిళా బిల్డింగ్ శాంక్షన్ అయింది 10 లక్షలతోటి. మనము రేపో ఎల్లుండో అది కూడా శంకుస్థాపన ముగ్గు పోసి స్టార్ట్ చేస్తాము. మహిళలు కూడా ఎంతో మంది మా ఊర్లో లబ్ధి పొందుతారు. కిరాణా షాప్లే కానీ, గిర్నీలే కానీ, ప్లస్ ఇళ్ళకు కూడా లోన్లు తీసుకుంటారు. లోన్లు వాళ్ళకి ఎంత అంటే 1 అంటే 1 2 లక్షలు అంటే 2 లక్షలు రాస్తారు. వాళ్ళు కూడా మంచిగా కట్టుకుంటారు. గ్రామం సంఘాలు కూడా 52 సంఘాలు ఉన్నాయి. 52 సంఘాలు కూడా మంచిగా డెవలప్మెంట్ చేసుకొని అందరూ ఆకర్షంగా నిలుస్తారు. వాళ్ళు కూడా గ్రూపులు మీటింగ్లు పెట్టుకొని మంచిగా పెద్ద ఎత్తున పైసలు మంత్లీ మంచిగా కడుతున్నారు. వాళ్ళు గ్రూప్ డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. ఈనాడు నిరుపేదలకి ఇందిరా మిల్లులు రావడం జరిగింది గ్రామంలో చాలా మందికి, లబ్ధిదారులకి. ఏమంటారు గతంలో వారి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఈనాడు ఇంటింటి మనము వెళ్ళినప్పుడు ప్రజా సర్వేలో భాగంగా వాళ్ళు చాలా సంతోషంగా చెప్తా ఉన్నారు, మాకు కట్టుకోలేనటువంటి పరిస్థితి, మేము కళలు కన్నాం కానీ ఈనాడు మాకు ఆ కళ నిజమైంది అంటా ఉన్నారు. సో మీతోనే ఎట్లా ఉంటారు, పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? వాస్తవానికి ఇందిరా మిల్లు అనేది ఇంతకుముందు ఎప్పుడో చూసినాం. ఇందిరా మిల్లు ఎస్సీ కాలనీలు ఉండేది. ఇప్పుడు మళ్ళీ 27 మన ఇప్పుడే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇందిరా ఇళ్ళు వచ్చినాయి. అవి 27 ఇండ్లు వచ్చినాయి. మా గ్రామంలో, రావుపురం గ్రామంలో 27 ఇండ్లు వచ్చినాయి. 27 ఇళ్లలో 22 కంప్లీట్ అయిపోయినాయి. ఒక 5 పెండింగ్ ఉన్నాయి. అవి కూడా రీసెంట్ గా స్టార్ట్ చేసిరు, బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. వాళ్ళు మాత్రం చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కిరాయిలలో 2500 3000 కిరాయి కట్టేది. మా గ్రామం అయినా సరే 2500 3000 రూపాయలు కిరాయి ఉండేది. కిరాయి కట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి కూడా కిరాయిలు కట్టుకున్న ఉన్న రోజులు ఉన్నాయి. ఇవాళ వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఇల్లు కట్టుకొని గృహప్రవేశాలు చేసుకొని మా అందరిని పిలిచి స్వాగతం పలుకుతున్నారు. మాకు అందరు హ్యాపీగా ఉన్నారు. మనకు రేవంత్ రెడ్డి గారికి, కుమ్మమైల్ కుమార్ రెడ్డి గారికి, అదే విధంగా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళ తరపున, నా తరపున కూడా తెలియజేస్తున్నాను. చివరిగా మీ ఓటర్ మార్షల్కి, గ్రామ పెద్దలకి, ఈనాడు మీ తోటి ఉండేటటువంటి మిత్రులకి, మీకు సపోర్ట్ చేసినటువంటి అందరికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మెయిన్ గా నాకు సపోర్ట్ చేసిన పొట్టల శ్యామ్ గౌడ్ గారికి, అదే విధంగా రాజ్ కిరణ్ రెడ్డి గారికి, నా పాలక వర్గానికి, నా ఊరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెయిన్ గా యువతకు కూడా పెద్ద ఎత్తున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ఈ విధంగా ఉంచినందుకు. ఓకే, చూసారు కదా ప్రజలారా, ఇది మనం చూస్తున్నాం బీబీనగర్ మండలంలోని రాఘవపూర్ గ్రామంలో సర్పంచ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ కార్యక్రమం. అదే విధంగా గ్రామంలో ప్రజా సర్వేలో భాగంగా ప్రజా నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నారు, మేము ప్రతి వీధి తిరుగుతూ ఈనాడు చూసాం. సో ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు, ఈనాడు సంక్షేమ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఈనాడు చూడొచ్చు ఫ్రీ కరెంట్ అయితేనేమి, అదే విధంగా రేషన్ బియ్యం అయితేనేమి, చాలా మంది నిరుపేదలకు ఇందిరా మిల్లులు రావడం జరిగింది. ఏదో విధంగా ఈనాడు వాళ్ళు ప్రతి ఇంట్లలో లబ్ధి పొందుతున్నట్టుగానే చెప్తాను. ఈనాడు పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళు సంతోషంగా వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు. సో కాబట్టి మన గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్ గారికి మీరందరూ సహకరించి ఈనాడు గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాల్సిందిగా, ఇంకా గ్రామాన్ని మండలంలో ఉన్నత స్థాయిలో తీసుకెళ్లి ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దడానికి అందరి సహకారం తనకి వెన్నుదన్నుగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. అందరికి సెలవు, నమస్తే. సో మనకి ఈనాడు మహిళా సంఘాల ద్వారా ఇక్కడికి మహిళలు విచ్చేయడం జరిగింది. సో చెప్పండి, ఈనాడు గ్రామంలో అవి ఎట్లా యూజ్ అవుతున్నాయండి, మహిళలకు ఎట్లా ఆర్థికంగా డెవలప్మెంట్ చేయడానికి అమౌంట్ యూజ్ అవుతుంది? నా పేరు వాణి, మాది బాలాజీ సంఘం.
మా దాంట్లో ఫస్ట్ 50,000 నుంచి లోన్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు 20 లక్షల దాకా తీసుకున్నాము. ఇప్పుడు నేను 50,000 తీసుకొని దాన్ని కొంచెం కిరాణా షాప్ చిన్నగా పెట్టుకున్నా, కుర్కురేలు బిస్కెట్లు, ఇప్పుడు అన్ని చీరలు మొత్తం లేడీస్ కార్నర్ పెట్టేసుకున్నా. దానివల్ల మహిళా సంఘం నుంచి చాలా మాకు ఉపాధి కలుగుతుంది. ఇప్పుడు మా చేతుల మీద మేము బతుకుతాం, అంటే మహిళలు మనము మన కాళ్ళ మీద మనం ఉంటున్నాం అన్నట్టు. ఇప్పుడు నేను తీసుకొని నా సొంతంగా షాప్ నడిపించుకుంటే నేను లోన్ కట్టుకుంటున్నా. ఇప్పుడు మహిళా సంఘం నుంచి చాలా మాకు బెనిఫిట్ ఉంది. అది చాలా టోటల్ ఎంతమంది లోన్స్ తీసుకోవడం జరుగుతుంది? సో వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకోవడం జరుగుతుంది? ఇంకా మహిళలు మీ గ్రామంలో ఎట్లా డెవలప్మెంట్ అవుతారు? మా సంఘంలో 5-6 షాపులు ఉన్నాయి. మేము సంఘంలో 5-6 షాపులు పెట్టుకున్నాం, 5-6 మందిని. దేనికైనా కానీ మళ్ళీ కరెక్ట్ టైంకి కట్టేస్తున్నాం. అంత మనకు పైసలు అనేది మనకు అందుతున్నాయి. వచ్చినటువంటి డబ్బులు ఎట్లా డివైడ్ చేస్తున్నారు మీరు? ఈచ్ పర్సన్ కి ఎంత వస్తా ఉంటుంది మీకు వచ్చినటువంటి డబ్బులు? ఇప్పుడు నాకు 50,000 అవసరం ఉన్నాయి. 50,000 తీసుకుంటే ఒక ఆమెకు 2 లక్షలు అవసరం ఉంటాయి. 2 లక్షలకు అట్లా మనము అసలు మిత్తి పోతుంది కదా. ఇప్పుడు బయట తెచ్చుకుంటే మనకు 5 రూపాయలు ఇంట్రెస్ట్, అట్లా చాలా పరిస్థితులు ఘోరంగా ఉండే. ఇప్పుడు మహిళా సంఘం వల్ల చాలా మాకు హెల్ప్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. 5 లక్షలు రావడం వల్ల కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందిరా మిల్లు నాకు కట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. గ్రామ అభివృద్ధి కానివ్వండి, ప్రతి గల్లీకి డ్రైనేజ్, సిసి రోడ్డు, ప్రతిదీ మన గ్రామ సర్పంచ్ గాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. సో చాలా మందికి నిరుపేదలకి పెంకుటిల్లు ఉన్న వాళ్ళకి ఇందిరా మిల్లులు వచ్చినాయి. సో అభిప్రాయం ఎట్లా ఉంది? ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపడుతున్నాం. మీ అభిప్రాయం ఏంటి పార్టీ పైన? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అన్ని విధాలా ఆదుకున్న పేదలకు, నిరుపేదలకు అయితే అండగా ఉన్నదని అనుకుంటున్నాను. మళ్ళీ అందులో ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లతో కూడా చాలా అభివృద్ధి చెందింది. మా అటువంటి పేద ప్రజలకు పని కూడా దొరికింది. మా సొంత పేద ప్రజలకు కూడా పని దొరికింది, పని వాళ్ళకు. మళ్ళీ అందులో విధంగా ఈసారి ఈ సంవత్సరం కానీ సర్పంచ్ గారు అన్ని విధాల ముందుండి ప్రోత్సాహకాలు అందించుకుంటూ ప్రతి ఒక్కదానికి ఆ వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, విద్యకు కానీ, పిల్లలకు డెవలప్మెంట్, చదువు గురించి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా, మంచి అభివృద్ధి చేయడానికి సర్పంచ్ సార్ గారు మంచిగా ముందుండి నడిపిస్తున్నాడు. మీరు వృత్తిరీత్యా ఏం వర్క్ చేస్తూ ఉంటారు? నేను కార్పెంటర్, వడ్రంగి వర్క్ చేస్తాను. అంటే మీకు ఇందిరా మిల్లు రావడం వల్ల గ్రామ ఆర్డర్స్ కానీ, డోర్స్, కబోర్డ్స్ వర్క్ కూడా మీకు రావడం జరిగింది సార్. మనం ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ఇందిరమ్మ ఇండ్ల ఇవ్వడం వల్ల వర్క్ కూడా నాకు కూడా జరిగింది. నాకు పిల్లలు, మేము మంచిగా సంతోషంగా మాకు ఇంతమంది పెంకటిల్లు ఉండే, బాగా వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షలు హెల్ప్ చేసినందుకు ఇంకొంచెం మేము మనీ వేసుకొని ఇప్పుడు కొంచెం ఇందిరా మిల్లు కట్టుకొని సంతోషంగా డబ్బులు రావడం వల్ల బెనిఫిట్ అయింది మీకు. అంతకుముందు మీరు డేర్ చేసినారా ఇల్లు కట్టుకోవాలని చెప్పి? అనుకున్నాం కానీ మన నుంచి కావాలి, డబ్బులు ఆర్థిక పరిస్థితి అంతా మంచిగా ఉంది. ఇప్పుడు సర్పంచ్ వచ్చిన ద్వారా మాకు నీట్గా ఉన్నాయి, మాకు అనుకున్న పనులు అవుతున్నాయి, మాకేమి ఇబ్బంది లేదు. మేము అనుకున్నాయి వచ్చింది అంతే. ఇల్లు కూలిపోయింది సార్, ఇది లేక చాలా బాధపడ్డాము. 5-6 సంవత్సరాల దాకా కిరాయికున్నాము. ఇప్పుడు రేవంత్ దయ వల్ల, సార్ దయ వల్ల మంచిగా మాకు 5 లక్షల లోన్ వచ్చింది. పిల్లి ఉన్నాం, సంతోషంగా ఉన్నాం సార్. మంచిగా ఉన్నాం, ఏం బాధ లేకుండా మంచిగా ఉన్నాము. ఎంత ఇల్లు కట్టుకోవాలంటే మేము మా నుంచి అయితే కాకపోవు సార్. మరి 5 లక్షలు రేవంత్ సార్ మంచిగా సాయం చేసిండు. నేనే కాకుండా మా సొంత వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా, జాగా లేని వాళ్ళు కూడా, ఉన్నోళ్ళు ఎంతో మంది కిరాయికి ఉన్నారు కూడా 5 లక్షలు ఇవ్వాలంటే ఎవరి తరం కూడా కాదు. 1000 రూపాయలు ఉంటేనే 10 మంది మన ఇంటి ముంగడికి వచ్చి అడుగుతున్నారు. అట్లా 5 లక్షలు సాయం చేసినట్టు సారు చాలా ఓపిక, చాలా గ్రేట్ సారు. ఎట్లా ఉంది ఇప్పుడు మీకు మహిళా సంఘం ద్వారా ఆ డబ్బులు ఎట్లా యూజ్ అవుతా ఉన్నాయి? మేము మహిళా సంఘం నుంచి డబ్బులు మాకు ఎక్కువనే 2 లక్షలు తీసుకొని కూడా ఇంట్లో అయినా కానీ మేము ఏదన్నా ఒక వర్క్ చేసుకొని మావి మేము పొదుపు చేసుకోవాలి, చేయాలి, మేము కూడా కొన్ని కట్టాలి. మహిళా సంఘం నుంచి మాకు నిధులు చాలా వస్తున్నాయి కదా అని, నిధులు కూడా వస్తున్నాయని మాకు పైనుంచి చెప్పారు కాబట్టి మాకు వచ్చినాయి. 2 లక్షలు అందరం తీసుకొని కూడా నేను ఊకోలేదు. ఈ మహిళా సంఘం నుంచి నేను మేడం నేను గిట్లా తీసుకోవాలనుకుంటున్నా అంటే వాళ్ళు కూడా సహకరించారు. ఆయన ఏదానికి అడగకుండా అని ఇక తీసుకొని ఒక 40,000 పెట్టి ఇది తీసుకొని రన్ చేసుకుంటున్నా. తర్వాత మిగిలిన డబ్బులు కూడా కొన్ని నేను బ్యాంగ్లీ స్టోర్ ఉంది నాకు, అది కూడా నడిపించుకుంటా. నాకు ఇంటి దగ్గర అయినా గానీ మా ఊళ్ళో అందరికి తెలుసు నేను పెట్టింది. చాలా ఏండ్లు అవుతుంది. మహిళా సంఘం నుంచే నేను చాలా డబ్బులు దానికే ఉపయోగించిన.
అదే పెట్టుకున్నా, వస్తూనే ఉంటారు. చాలు రోజు నాకు 500-1000 రూపాయలు వస్తాయి. Okay. నా ఖర్చులు అట్లా అని మా పిల్లలకైనా దేనికైనా చిల్లర ఆయన టైం కుండకుండా నేను ఇవ్వగలుగుతున్నా అని బెనిఫిట్ ఉంది. ఎట్లా ఉంది ప్రభుత్వం పైన మీ నిర్ణయం ఏంటి? అప్పటికంటే ఇప్పుడే మంచిగా ఉంది సారు. సన్న బియ్యం వస్తున్నాయి, మంచిగా తింటున్నాం. అప్పుడు దొడ్డు బియ్యం వచ్చేది, అది తిన కూడా తినపోయేది సార్. వండేది ఒలకపోసేది, పడగొచ్చేది. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, మంచిగా తింటున్నాం, మంచిగా నిమ్మతంగా ఉన్నాం సారు. మేమైతే మంచిగా ఉన్నాం. ఈ రేషన్ కార్డు వచ్చింది సార్, మేమైతే బియ్యం అయితే తినపోయేది అప్పుడు. ఇప్పుడైతే మంచిగానే తింటున్నాం, మంచిగానే ఉంటున్నాం సారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో మరి మీలాంటి వారికి దొడ్డు బియ్యం ఇచ్చింది రేషన్ షాపులలో, మరి నిరుపేదలు సన్న బియ్యం తినాలని రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ప్రవేశపెట్టడం జరిగింది. నిర్ణయం ఎట్లా ఉంది ముఖ్యమంత్రి గారిది? మంచిగా ఉంది సారు, మంచిగానే ఉంది సారు. ఇప్పుడు మాకు రాను, ఇప్పుడు ఎక్కడికైనా పోవాలంటే బస్సుల ఛార్జీలు లేవు, మంచిగా పోతున్నాం వస్తున్నాం సారు. మంచిగా ఉంది సార్. మాకు ఇప్పుడు యాది పెట్టుకుంటున్నారా మీరు ఆడపడుచులు అందరూ? మేము ఆది పెట్టుకున్నాం సార్, పొద్దున్న లేస్తే దండం పెట్టుకుంటాం సార్ సీఎం ని. ఇంకా గ్రామం ఎట్లా ఉందండి? సర్పంచ్ గారు ఎట్లా చేస్తారు? సీసీ రోడ్స్ రోడ్లు మంచిగా చేస్తుంది, రోడ్లు మంచిగా చేస్తుంది సారు. అంత గలీజ్గా ఉండేది మాకు. మోరీలు కూడా మాకు మోరీలు కూడా కట్టించింది సార్ ఈయన వచ్చినాకనే. మోరీలు ఇప్పుడు 10 సంవత్సరాల సంది, మేము 20 సంవత్సరాల సంది బాధపడ్డాం కానీ మోరీ కట్టలేదు సార్ మాకు. ఈ సర్పంచ్ వచ్చిన వద్దుగా మాకు మోరీ వేసిండు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మరి గ్రామాల్లో కానీ నిరుపేదలు ఎట్లా చేస్తారు మరి? ఏం మంచిగా పట్టించుకున్నోడే లేకుండే సారు, పట్టించుకున్నోళ్ళే లేకుండే. మాకు అన్ని మంచిగానే ఉన్నాయి సార్. ఇప్పుడు సన్న బియ్యం వస్తాయి, నాది 35 కిలో మాది కార్డు, నాకు సన్న బియ్యం వస్తాయి. మాకు 5 లక్షలు వచ్చినాయి, 5 లక్షలు సాయం చేసిర్రు ఎమ్మెల్యే గారికి, సర్పంచ్ శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. సంతోషము, మాకు 5 లక్షలు వచ్చినందుకు. ఇప్పుడు చాలా బాగుంది. ఇంత ముందుకు మేము చాలా ఇబ్బంది పడ్డాము, కిరాయి ఇంట్లో ఉండి ఆ కిరాయి కట్టలేక చాలా బాధపడ్డాము. ఇందిరా మిల్లు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కిరాయికి ఉన్నాము ఇది వరకు, ఇందిరా మిల్లు వచ్చిందని జాగుందని మేము కట్టుకున్నాం, మాకు చాలా సంతోషంగా ఉంది. అంతకు ముందు కిరాయిలు ఉన్నప్పుడు ఎట్లా ఇబ్బంది పడ్డారు మీరు? ఎందుకంటే ఏజ్ వచ్చే వరకు మీరు ఈనాడు చాలా ఇబ్బంది పడ్డాము, చాలా కష్టం వెళ్ళబోసినాము. 38 ఏండ్లు ఈ ఊరికి వచ్చి నేను కిరాయికి ఉన్నాము. ఈ స్థలం కొనుక్కున్నాక మాకు ఈ ఇందిరా మిల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.